వైసీపీ ఫైర్ బ్రాండ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? కూటమి సర్కార్ ఆ నేతను టార్గెట్ చేసిందా? గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెతికి మరీ బయటకు తీస్తోందా? ఇవన్నీ ముందుగానే గుర్తించిన ఆ లీడర్ పక్క రాష్ట్రానికి వెళ్లి తలదాచుకుంటున్నారా? వాచ్ ఇట్. ఆంధ్రప్రదేశ్లో అరెస్టుల పర్వం నడుస్తోంది. కూటమి సర్కార్ అరెస్టులకు తెరతీయడంతో వైసీపీ మాజీలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన కేసులో జైల్లో ఉన్నారు. ఇక టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులన్నీ కొనసాగుతుండగానే మాజీ మంత్రి రోజాపై కేసులు పెట్టేందుకు సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. గత వైసీపీ సర్కార్లో ఫైర్ బ్రాండ్గా మాజీ మంత్రి రోజా గుర్తింపు పొందారు. టీడీపీ నేతలను పదునైన డైలాగులతో ఇబ్బందులకు గురి చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆనందం పొందారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వైసీపీ మాజీలు సైలెంట్ అయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా తన సొంత నియోజకవర్గం నగరికి రాక చాలా రోజులే అయిందట. ఇటీవల ఆమె యూరోప్ పర్యటనకు వెళ్లడంతో వైసీపీ హైకమాండ్ సైతం గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం కూటమి సర్కార్ రోజాను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర కార్యక్రమాల్లో నిధుల గోల్మాల్పై ప్రభుత్వం ఫోకస్ చేసిందట. ఇందులో భాగంగానే సిఐడికి వివిధ క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు 150 కోట్ల రూపాయలతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా నిధుల దుర్వినియోగం అయ్యాయని భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఆడుదాం ఆంధ్రలో ఆటగాళ్లకు అందించేందుకు నాసి రకం కిట్లు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహిస్తున్న సమయంలోనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోయాయి. దీంతో ఆ కిట్ల నాణ్యతలో డొల్లతనం బయటపడింది. ఈ అంశంపై అప్పట్లోనే చర్చ జరిగింది. అంతేకాదు ఆడుదాం ఆంధ్ర జెర్సీల కొనుగోళ్ల నుంచి ఆటగాళ్లకు కల్పించిన భోజనంలోనూ నిధుల దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలపై కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగానే మాజీ మంత్రి రోజాను కటకటాల వెనక్కు నెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలామంది వైసీపీ లీడర్లను కూటమి సర్కారు జైలుకు పంపించింది. ఇప్పుడు రోజా వంతు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే గత ప్రభుత్వ హయాంలో క్రీడా శాఖలో భారీగా అవినీతి జరిగిందని కబడ్డీ జాతీయ పూర్వ క్రీడాకారుడు ఆర్డి ప్రసాద్ ఏపీసీఐడికి ఫిర్యాదు చేశారు. అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సిఐడి ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. అంతేకాకుండా ఆడుదాం ఆంధ్ర వ్యవహారంపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రస్తుత క్రీడల శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఇటీవల ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రభుత్వ చర్యలను మాత్రం వైసీపీ తప్పుబడుతోంది. ఎటువంటి అక్రమాలు జరగకపోయినా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా ఫిర్యాదులు చేసి విచారణలను కోరుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా తనను టార్గెట్ చేస్తున్నారని ముందే ఊహించిన మాజీ మంత్రి రోజా నియోజకవర్గానికి రావడమే మానేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఓడినందుకే నగరికి రావడం లేదని ప్రచారం జరుగుతున్నా అరెస్టు నుంచి తప్పించుకునేందుకే పక్క రాష్ట్రంలో తలదాచుకుంటున్నట్టు తెలిసింది. చూడాలి మరి
తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై మాజీ మంత్రి రోజా ఎలా స్పందిస్తారో